హాయ్ చైతన్య గారు. నమస్తే అండి. చైతన్య గారు, వెయిట్ లాస్ విషయంలో ఇంచు లాసే మనకు తొందరగా తెలిసిపోతుంది. రిజల్ట్ కొంచెం మోటివేట్ చేసినట్టు అనిపిస్తుంది. వెయిట్ లాస్ కోసం కొంచెం కష్టపడాలనిపిస్తుంది. డస్ ఇట్ మేక్ రియలీ అ డిఫరెన్స్? కొందరు ఏం చేస్తారంటే ఇంచ్ లాస్ గంటల్లో అవుతుంది మీకు అనేసి ఏదో సెంటర్ కి పోతారు, రుద్దుతారు. వాళ్ళు మంచిగా ఏమేమో క్రీములు పెట్టి రుద్దుతారు ఒక గంట సేపు. దాని తర్వాత మీరు వచ్చినప్పుడు 35 ఇంచెస్ ఉండే ఇప్పుడు 33 ఇంచెస్ ఉన్నారు, చూడండి ఇంచ్ లాస్ అయిపోయింది అంటారు. అవును, ఇట్లా చేస్తున్నారు జనాలు. అయితే ఏమైతుంది దాంతో మళ్ళా రేపు మళ్ళా 35 అయిపోతుంది, కాంట్రాక్ట్ అవుతుంది మసిల్. ఇప్పుడు చాలా సేపు ఉరికిండి అనుకోండి ఎవరైనా, ఏమైతుంది మనకి క్రాంప్స్ లాగా వస్తాయి కదా. ఎందుకు? మసిల్ కాంట్రాక్ట్ అవుతుంది. అంటే కాళ్ళు మనం కంటిన్యూస్లీ వాడితే మసిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, క్రాంప్స్ వస్తాయి, డిహైడ్రేట్ అవుతాయి. ఇప్పుడు అదే పొట్ట ఉంటది, కంటిన్యూస్లీ దానికి వర్క్ మీద పెడితే 1 అవర్ ఏమైతే కాంట్రాక్ట్ అవుతాయి కదా మజిల్స్, డిహైడ్రేట్ అవుతాయి కదా, వర్క్ చేసినాయి కదా. అందుకే ఇంచ్ లాస్ అనేది కనిపిస్తుంది జనాలకు. ఒక కాన్సెప్ట్ ఎట్లా వచ్చేసిందంటే ఇంచ్ లాస్ ఇంచ్ లాస్ ఇంచ్ లాస్. బట్టలు చెప్పేస్తాయి కదా చేతన్ గారు, కొంచెం అబ్బా లూజ్ అయింది అని. అవును, గంట సేపే కదా. కానీ హోమియోపతిలో వెయిట్ లాస్ కి బ్రహ్మాండమైన రిజల్ట్ మీరు మా అత్తగారికి ఇచ్చారు, కానీ నాకు ఇవ్వంటే ఇవ్వరు చేతన్ గారు. ఇప్పుడు కొత్త బండి కొంటుండే అనుకోండి ఎవరైనా, ఆ కొత్త బండి కొనేటప్పుడు మన ఇండియన్ మెంటాలిటీ ఎంత ఉంటది అంటే 1 లీటర్లో ఎన్ని కిలోమీటర్లు పోతుంది. అవునా కాదా? 1 లీటర్లో ఇది 20 కిలోమీటర్లు పోతుంది, అది 15 కిలోమీటర్లు పోతుంది. మనం 20 కిలోమీటర్ బండి తీసుకుంటాం కదా. అంతేగా. అంటే ఏంది దాని అర్థం? 20 కిలోమీటర్లు నడిస్తే 1 లీటర్ పెట్రోల్ కాలిపోతుంది. అవునా కాదా? 1 కిలో మీ కొవ్వు కరగాలి అంటే మీరు కూడా బండిలాగా నడుస్తేనే కదా కరిగేది. కరెక్టే కదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బండిలో పెట్రోల్ నింపుతారు, అది పోవాలంటే చూమంటారు అంటే పోదు కదా, పోదు. నడుస్తేనే కదా బండి అది పోయేది. అయితే మెటబాలిజం అంటారు దాన్ని. ఒక మనిషికి ఎట్లుంటది అంటే ఇట్లా కొంచెం నడిస్తే కరిగిపోతారు, కొందరికి ఎట్లుంటది అంటే జర ఎక్కువసేపు నడిస్తే కరుగుతారు. కానీ కరుగుతుంది. అది ఎప్పుడు కరుగుతుంది? ఎప్పుడైతే మన కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ తగ్గుతుంది. ఇప్పుడు ఫస్ట్ బాడీ ఏం ప్రిఫర్ చేస్తుంది? ఏమన్నా కార్బోహైడ్రేట్ వస్తుందా బాడీలో, టక్కనేసి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది దాంతో. ఇట్లా మీరు ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు మీకు ఏదో స్వీట్ దుకాణం కనిపించింది, మీరు ఇమ్మీడియట్ గా దిగి 4 రసగుల్లాలు కొన్నారు, బండిలోనే తినేసిర్రు అనుకోండి. ఏమైతుంది? అది కార్బోహైడ్రేట్ ఉంది, దాంట్లో ఫ్యాట్ కూడా ఉంది. కార్బోహైడ్రేట్ ని యూటిలైజ్ చేసుకుంటారు బాడీ ఎనర్జీ కోసం, యాక్టివ్ ఫీలింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు మీరు రసగుల్లాలు తినలేదు, ఏం తినలేదు, మీరు అవాయిడ్ చేస్తున్నారు. మీకు స్వీట్లు అంటే చాలా ఇష్టం, మీరు అవాయిడ్ చేస్తున్నారు. 2-3 రోజులు చూస్తుంది బాడీ, జర డల్ ఉంటుంది బాడీ. ఇప్పుడు అంటారు కదా, అరే మేము డైట్ చేంజ్ చేసినాం, జర డల్ అనిపిస్తుంది మాకు అని. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా 3 రోజుల తర్వాత అరే మైండ్ అనుకుంటారు, వీడు వినేలాగా లేడు, వీడు స్వీట్లు ఇస్తలేడు మనకు. ఏం చేస్తుంది బాడీ? కొవ్వు ఉంటుంది కదా బాడీలో, అది యూటిలైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫ్యాట్ బర్న్ స్టార్ట్ అవుతుంది మన బాడీలో. ఫ్యాట్ బర్న్ అయినప్పుడు ఆటోమేటికలీ ఆ జాగా ఖాళీ అవుతుంది కదా, అప్పుడు షర్ట్లు ప్యాంట్లు లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కానీ అంత సిగ్నిఫికెంట్ చేంజ్ కనిపించదు. ఇంచ్ లాస్ అయితే మనం టోటల్ బాడీ సర్ఫేస్ ఏరియా తగ్గాలి. మన ఓన్లీ పొట్ట ఇట్లా 1 అవర్ దానికి అట్లా మసాజ్ చేపించి తగ్గించడం కాదు, ఓవరాల్ సర్ఫేస్ ఏరియా తగ్గాలి. ఆ ఇంచ్ లాస్ ఉంటేనే కరెక్ట్. అది హోమియోపతితో పాసిబుల్. అవును, పాసిబుల్. ఇప్పుడు మీకు సింపుల్ గా నేను చెప్తాను. పేషెంట్ మన దగ్గర వచ్చే అవసరం కూడా లేదు, ఒక 5 కిలో తగ్గేయాలి అనుకోండి. ఫైటోలెక్క బెరీ అనేసి హోమియోపతి మందు ఉంటది. ఈ మెడిసిన్ మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది, ఆఫ్లైన్ లో దొరుకుతుంది. అందరు పేపర్ పెన్ తీసుకొని రాసుకోండి. ఫైటోలెక్క 0/3 పొటెన్సీ. 0/3 పొటెన్సీ అంటే పవర్. అది ఇప్పుడు ఎంజీలో ఉంటది కదా, వేరే మందులు 500 mg 100 mg 5 mg 0.25 mg అట్లా ఉంటాయి కదా. హోమియోపతిలో ఎంజీ అనేది ఉండదు, పవర్ పొటెన్సీలో ఉంటది. 0/3 పొటెన్సీ ఫైటో లెక్క మీరు పర్చేస్ చేసుకోవాలి. పొద్దుగాల 6 గోళీలు, పొద్దుమికి 6 గోళీలు రెగ్యులర్ వేసుకోండి. కానీ ఇట్లా కూర్చొని వేసుకుంటున్నారు తగ్గట్లేదు అని చెప్పొద్దు. మీకు ఎంత అయితే జర్రాన్న నడవండి. నేను ఏమన్నా లాస్ట్ వీక్ కూడా మీకు ఒకటి కాన్సెప్ట్ చెప్పిన, రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి.
ఎవ్వరు 24 గంటలు పని చేయరు. గంటలో నిమిషం తీయండి అన్నారు. గంటలో నిమిషం తీసి పక్కకు పెట్టండి. రోజుకి ఎన్ని నిమిషాలు అవుతాయి? 24 నిమిషాలు అవుతాయి. ఆ 24 నిమిషాల్లో కూడా 4 minutes బ్రేక్ మీకు. 20 నిమిషాలు మీకు ఇష్టం వచ్చినట్టు నడవండి. మెల్లగా నడుస్తారా, గట్టిగా నడుస్తారా, బ్రిస్క్ వాక్ చేస్తారా, మీడియం పేస్ లో నడుస్తారా, పొద్దుగాల నడుస్తారా, పొద్దుమికి నడుస్తారా, మిడ్ నైట్ నడుస్తారా, మీ ఇష్టం. వాకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొందరు పేషెంట్లు చెప్తారు నాకు అసలు టైమే లేదు. అంతా ఏముంది, టైం లేకపోవడానికి మనకు అర్థం కాదు. బాడీ కోసం అట్లీస్ట్ వీ హ్యావ్ టు. అంటే కొందరు అంటారు ఇట్లా బిల్ గేట్స్ జేబులోకి వెళ్ళి ఒక $1000 కింద పడిపోతే వాడు ఇట్లా జుకాయించేసి లేపడు ఆ $1000, ఎందుకంటే ₹1,00,000 నాశనం అయిపోతుందంట అంత టైం వేస్ట్ చేసినందుకు ఆయన. అయితే అట్లయితే లేదు కదా మన పరిస్థితి. మరి 20 నిమిషాలు నడిస్తే మనకైతే ₹1,00,000 లాస్ కాదు, అవునా కాదా? ఉల్టా ప్రాఫిట్ అవుతుంది, కొవ్వు కరుగుతుంది, నడవండి. ఇప్పుడు వెయిట్ గెయిన్ ఆర్ లైక్ ఓవర్ వెయిటే కదా అన్ని రోగాలకి ముందు ఫస్ట్ స్టెప్. బీపీ, షుగర్, థైరాయిడ్ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు వచ్చే సోకాల్ డిసీజ్ అన్నిటికీ అదే కదా. సో అది కంట్రోల్లో ఉంటే అన్ని కంట్రోల్లో ఉన్నట్టే. అవును. హోమ్ రెమెడీ చెప్పండి కదా చైతన్య గారు. ఇప్పుడు ఫైటోలాకబెర్రీ ఎనీవేస్ చెప్పారు. సో ఏదైనా టీస్లో కానీ మార్నింగ్ కిక్ ఫాస్ట్ చేయడానికి ఇప్పుడు బ్లాక్ కాఫీస్ వచ్చాయి, బుల్లెట్ కాఫీస్ వచ్చాయి కదా, అట్లా మీ స్టైల్ ఆఫ్ హోమ్ రెమెడీ ఫర్ వెయిట్ లాస్. అసలు బుల్లెట్ కాఫీ అన్ని ఇంత ట్రెండింగ్ లో నడుస్తుంది కదా. ఎంతో మంది మన దగ్గర వస్తారు, థైరాయిడ్ వ్యాధి ఉంటది, షుగర్ వ్యాధి ఉంటది, బుల్లెట్ కాఫీలు తాగి డే స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు? అరే నేను ఆ సెలబ్రిటీని చూసిన, నిజంగా చాలా మంది బుల్లెట్ కాఫీ తాగుతుండు, నేను ఈ సెలబ్రిటీని చూసిన బుల్లెట్ కాఫీ, ఒక ట్విట్టర్ లో వచ్చి రాస్తుండు నేను బుల్లెట్ కాఫీ తాగుతున్నా, ఫుల్ డే యాక్టివ్ ఉంటున్నా అని. వాళ్ళని చూసి ఇల్లు చేస్తారు. దాని ఆఫ్టర్ రిపర్కషన్స్ ఏముంటాయి తెలుసా? నిద్ర లేని సమస్య స్టార్ట్ అవుతుంది పేషెంట్లకు. మార్నింగ్ బుల్లెట్ కాఫీ తాగితే నైట్ నిద్ర రాదా? నిద్ర లేని సమస్యలు స్టార్ట్ అయ్యే అవకాశాలు అయిపోతాయి. ఇట్లా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. నిద్ర లేని సమస్యలు స్టార్ట్ అవుతాయి. కొద్దిసేపు ఎంత యాక్టివ్ ఉంటుందంటే మైండ్ చాలా ఫాస్ట్ అయిపోతుంది, ఏఐ కన్నా ఫాస్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఏమైతుంది? సడన్ గా లో ఫీలింగ్ లో పోతాడు, డల్ ఫీలింగ్ లో పోతాడు. మళ్ళీ దాంతో డల్నెస్ లో నీరసం. అందుకే అవన్నీ ఎక్స్పెరిమెంట్లు వద్దు మనకు. ఆయన బుల్లెట్ కాఫీ తాగి అట్లా పని చేస్తుండంటే మళ్ళా దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా ఆయనకు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేసి ట్రీట్మెంట్ దాన్ని చేయించుకోవాలి, ఏదో ఒకటి సమాధానం వెతుకుతారు. మీకు అప్పుడు ట్విట్టర్ లో రాకపోతే మీ పరిస్థితి ఏంది? ఆయన ట్విట్టర్ లో రాయడం మర్చిపోయింది అనుకోండి, వీడియో పోస్ట్ చేయడం మర్చిపోయినాడు, అప్పుడు మన పరిస్థితి ఏంది? అందుకే ఏం చేయాలంటే, మనం ఎన్ని టీల గురించి మాట్లాడతాం, ఏం చేయాలంటే ఊలాంగ్ టీ. ఊలాంగ్ టీలో నిమ్మకాయ సగం రసం పిండేసేయండి, దాంట్లో 2 మిరియాల గింజలు తీసుకొని దాడికి పొడి చేయండి, అవి దీంట్లో వేసేయండి. మళ్ళా ఇది మీరు డైలీ ఒక్కసారి తీసుకోండి. కెఫీన్ చాలా తక్కువ ఉంటది టీలో, చాలా అంటే చాలా తక్కువ ఉంటది. కాఫీలో ఫుల్ కెఫీన్ ఉంటది. మళ్ళీ అది కూడా బుల్లెట్ అనేసి ఏమేమో ఇప్పుడు చేస్తున్నారు. అయితే అవి చేయకుండా మనం ఏదైనా చేస్తే దానివల్ల ఉపయోగం అనేది ఉండాలి కానీ హాని అనేది ఉండొద్దు. సరే ఉపయోగం కూడా లేదనుకోండి, హాని అయితే ఉండొద్దు. అయితే అది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఈ ఊలాంగ్ టీ అనేది మంచిగా మీకు బెనిఫిషియల్ కూడా ఉంటుంది. బాగా ఊలాంగ్ టీ అని మనకి ఎక్కడైనా ఆన్లైన్ లో కూడా దొరికేస్తుంది. ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, ఆఫ్లైన్ లో కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య.